హరే కృష్ణ. అందరికీ భాగవతం స్వాగతం. రెండో అధ్యాయం ముగించుకోండి. మూడో స్కంధం మూడో అధ్యాయంలో చూడబోతుంది. రెండో అధ్యాయంలో ఇతడి యొక్క ఉన్నత స్థితిని ఒకసారి మనం చూసాము. ముసల్తనంలో కూడా ఆయనకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ ఎంత గాఢంగా ఉందో వివరించుకున్నాము. ముసల్తనంలో మిగతావన్నీ క్షీణించిపోతాయి, కానీ భక్తి మాత్రమే గాఢంగా పెరుగుతూ వస్తున్నారు. సో ఇవన్నీ గమనించినటువంటి విదురుడు ఉద్ధవుడి యొక్క స్థితిని అర్థం చేసుకున్నాడు. సో కొంత సమయం, ఒక ముహూర్త కాలం అయిన తర్వాత ఆయన కృష్ణుడి గురించి చెప్పడం ప్రారంభించాడు. విదురుడు అడిగాడు, కృష్ణ బలరాములు ఎలా ఉన్నారు? అప్పుడు ఆయన చెప్పాడు, సో కృష్ణుడు అనే సూర్యుడు అస్తమించాడు అని. తర్వాత తనకున్నటువంటి అనుబంధంలో భగవంతుడి యొక్క సౌందర్యాన్ని తను తలుచుకోగలిగాడు, పాత పద్మాలను స్మరించుకోగలిగాడు. వాళ్ళు ఎంత దురదృష్టవంతులో యదువులు, దాని గురించి ఆయన చెప్పగలిగాడు. భగవంతుడి యొక్క ఆయన సౌందర్యం, ఆయన ఆభరణాలకే ఆభరణం. ఆయన భగవుడి యొక్క భగవుడి యొక్క రూపం మనకి మానవులకి ఇచ్చాడు. ఎందుకనంటే మనం ఆయన లీలల్ని అర్థం చేసుకొని, ఆయన భావాలు మనం అర్థం చేసుకొని ఆయనకి మన శరణాగతి పొందేలాగా మనల్ని ఆయన అట్లా తయారు చేశాడు అనమాట, మానవ జన్మని. సో ఆయన యొక్క రూపం ఎట్లాంటిదంటే ఆభరణాలకే ఈయన ఆభరణం అనమాట, ఆభరణాలకే సౌందర్యం ఇచ్చేవాడు. ఇప్పుడు మనం వివరించుకున్నాం. రాజసూయ యజ్ఞంలో అందరూ కూడా, బ్రహ్మ మాత్రం ఈయనకు మించినటువంటి వస్తువుని సృష్టించలేకపోయాడు అందంలో అని చెప్పి అందరూ కూడా కొనియాడారు అక్కడ. తర్వాత కృష్ణుడి యొక్క లీలల్ని ఎంత దిగ్భ్రాంతికి గురి చేసేయో మన ఉద్ధవుడు చెప్పుకుంటూ వచ్చాడు. భయం లేనివాడు భయంలాగా నటించాడు, జన్మ లేనివాడు జన్మ తీసుకున్నట్టుగా ఆయన ఆయన ప్రవర్తించాడు. ఆయన శక్తిమంతుడైనప్పటికీ కూడా పారిపోవడం మధురా నుంచి, ఇవన్నీ తనకి ఎంతో ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. సో కాబట్టి ఈ లీలన్నీ కూడా అలాగే కొంతమంది ఉగ్రసేనుడు లాంటి రాజుల ముందర ఈయన ఒక సామంత రాజులాగా ఆయన్ని బతిమాలాడడం, ఆయన్ని ప్రాధేయపడడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా కష్టంగా ఉంది మనసుకి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇలా చెప్పిన తర్వాత ఆయన భగవంతుడి అనుగ్రహం గురించి, ఆయన కరుణ గురించి ఆయన మాట్లాడుతూ, అహోబకీయం సనకాల కూతం లాంటి రాక్షసులు, వాళ్ళు వాళ్ళల్లో విషయం నింపుకొని భగవంతుని చంపాలని వచ్చినప్పటికి కూడా వాళ్ళకి తల్లి స్థానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకంటే దయగల భగవంతుడు ఉంటాడా? భగవంతుడికే ద్రోహం చేయాలని వచ్చిన వాళ్ళకి కూడా భగవంతుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి తల్లి స్థానం, అదే లేకపోతే వాళ్ళకి విముక్తి లేదా ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు ఇంతకంటే దయగల భగవంతుడు మనకు ఉంటాడా అని చెప్పేసి ఆయన తలుచుకుంటున్నాడు అన్నమాట. అలాగే వ్రజలీలన్నీ కూడా ఆయన స్మరించుకుంటూ ఉన్నాడు అనమాట. వ్రజలీలన్నీ తలుచుకుంటూ ఉంటాడు. సో ఇవన్నీ మనం చెప్పుకుందాం. మూడో అధ్యాయంలో ఆయన మళ్ళీ ఆ లీలను కొనసాగిస్తున్నాడు అనమాట. కృష్ణుడు వ్రజలీలను తలుచుకుంటూ ఆయన వివరిస్తూ ఉంటాడు. ఆయన విద్యాభ్యాసం ఎలా జరిగింది, ఆయన పెళ్లిళ్ళు ఎలా జరిగాయి, సో ఇవన్నీ గురించి ఉద్ధవుడు స్మరించుకుంటూ ఒక విధుడు వివరిస్తూ ఉన్నారు. సో ఏంటి ఆ విద్యాభ్యాసము ఆయన చేసుకునేది ముఖ్యంగా 8 పెళ్లిళ్ళు, ముఖ్యమైన 8 పెళ్లిళ్ళు, ఆ తర్వాత 16,100 పెళ్లిళ్ళు, అవన్నీ చాలా క్లుప్తంగా ఇవన్నీ కూడా మనకి 10వ స్కంధంలో చాలా వివరణాత్మకంగా వస్తాయి. ఇక్కడ ఉద్ధవుడు తన స్మరణలో ఉన్నటువంటి వివరాలని వివరుడికి చెప్తున్నాడు అన్నమాట.
సో వారి తండ్రులకు భయం నుండి విముక్తి మరియు ఆనందం ఇవ్వడానికి కృష్ణ బలరాములు మధుర వెళ్లి కంసుని సంహరించారు. శాశ్వతంగా తల్లిదండ్రులకు వాళ్ళకి ఇక భయం నుండి విముక్తి, ఇక భయం లేకుండా వాళ్ళ కళల్లో ఆనందం నింపడానికి కృష్ణ బలరాములు స్వయంగా మధుర వెళ్లి కంసుని సంహరించారు. సంతాగ్రహి అయినటువంటి కృష్ణుడు సాందీపమని 3 వేదాలు మరియు వాటి అంగములు నేర్చుకొని గురుదక్షిణగా మరణించిన పుత్రుడిని వారికి ఇచ్చారు. సో ఆ తర్వాత విద్యాభ్యాసం పంపించారు. కృష్ణుని ఎవరి దగ్గరికి? సాందీపముని ఆశ్రమానికి పంపించారు. అక్కడ వేదాంగాలు అన్నిటినీ వాళ్ళు ఏకసంతాగ్రహి అయ్యి మొత్తం నేర్చుకున్నాడు అనమాట. అంటే ఏకసంతాగ్రహి అంటే ఒకసారి వింటే చాలు అనమాట, మళ్ళీ జీవితంలో మళ్ళీ వాళ్ళకి మర్చిపోరు. సో అట్లాంటి ఒక లక్షణాన్ని భగవంతుడు అక్కడ ప్రదర్శించాడు అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత విద్యలను నేర్చేసుకున్న తర్వాత 64 కళలు విద్య అంతా నేర్చేసుకున్న తర్వాత గురుదక్షిణ అడుగుతారు కదా, గురుదక్షిణ అడుగుతారు. సో అడిగినప్పుడు వాళ్ళు ఏపోతున్నారంటే వాళ్ళ పిల్లవాడు చనిపోతారు అన్నట్టు. చిన్నప్పుడు ఉన్నప్పుడు చనిపోతారు. పిల్లవాడు చిన్నతనంలో చనిపోతారు. సో కృష్ణుడి యొక్క స్థితి తెలుసు కదా, సాధ్యమునికి కృష్ణుడు ఎవరో తెలుసు, దేవాదేవుడు స్వయంగా దేవుడు నాకు బాగా తెలుసు. అందుకే ఆయన ఏమైనా వరం కోరుతాడంటే, చనిపోయినటువంటి నా పుత్రుడిని దయచేసి నాకు అప్పగించగలవా అని చెప్పేసి కృష్ణుడు అడుగుతారు. కృష్ణుడు వెంటనే వెళ్ళి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి పుత్రుడిని తీసుకొని వచ్చి అప్పగిస్తారని గురుదక్షిణ. అంటే ఎందుకు ఈ లీల చాలా అద్భుతమైంది అనుకో, కొంతమంది కృష్ణుడి యొక్క అంతిమ లీలని కృష్ణుడు కూడా మానవుడిగా ఆయన కూడా చనిపోయాడు అనే పదాన్ని వాడతారు. కూడా మరణించి దేవుడు కూడా పుట్టాడు, ఆయన కూడా మరణించాడు. మధ్యలో ఆయన ఏదో యోగా చేసి ఏదో కొన్ని శక్తుల్ని ఆయన తెచ్చుకొని మళ్ళీ ఆయన దేవుడి లాగా ప్రపంచం మామూలుగా అక్కడ ఎవరో దేవుళ్ళు ఎవరు అందరూ మానవులే అనే భ్రమలో కొంతమంది ఉన్నారు భక్తులు. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అది, అందుకే దాన్ని మనం లీల అంటాం. మనం లీల అంటే యాక్చువల్గా జరిగింది ఒకటి, కానీ మనకి కనిపించేది ఒకటి. సో అందరూ ఏమనుకుంటున్నారు, సాధారణ వ్యక్తులు చూడంగానే అందరూ కృష్ణుడు దేవుడికి వరుస పుట్టినట్టుగానే ఆయనకి మరణం కూడా వచ్చింది అన్న పాయింట్లోకి వెళ్తుంది. కానీ మనం ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ వేసుకోవచ్చు. కృష్ణుడికి మరణించేటువంటి స్థితిలో ఆయన కానీ ఉండే పని అయితే, మరి ఆయనకి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మరణించిన వ్యక్తిని మళ్ళీ ఎట్లా తీసుకురాగలిగాడు? సాందీపుని ఒక కుమారుడు మరణించాడు. మరణించి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు కృష్ణుడు కూడా సాధారణ మరణించే వ్యక్తి అయితే అసలు ఆయన యమలోకానికి వెళ్ళి మళ్ళీ చనిపోయినటువంటి ఆ పుత్రుడు అక్కడ ఉండడం గమనించి యమధర్మరాజుని అడిగి ఆ పుత్రుడిని మళ్ళీ తీసుకురాగలిగాడు. తీసుకొని వచ్చి మళ్ళీ గురువుకి అప్పచెప్పాడు అని అంటే, నెలగా మరణించిన వాళ్ళు మాత్రమే యమలోకానికి వెళ్తారు. కానీ కృష్ణుడు విద్యాభ్యాసం అయిపోయిన వెంటనే మరణించకుండానే వెళ్ళి ఆ పుత్రుడిని తీసుకొని వచ్చి అప్పచెప్పాడు అని అంటే ఈయన మరణానికి అతీతమైన వ్యక్తినే కదా అర్థం. ఈయన కూడా మరణం యమలోకానికి పోవాల్సి, మరణం తర్వాతే పోవాలి ఆయన కూడా, వీళ్ళు పోవాల్సి వస్తే. కానీ పోకముందే వెళ్ళి అది అంటే విద్యాభ్యాసం అయిన వెంటనే స్వతహాగా వెళ్ళాడు అని అంటూ భగవంతుడు దేవాదేవుడు కృష్ణుడు ఆయనకి మరణం దానికి అక్కడ తావే లేదు. కాకపోతే మనకి అప్రకటం అవుతాడు, మనకి కనబడకుండా వెళ్ళిపోతాడు అనుకో. కాకపోతే రాబోయే కలియుగంలో వచ్చే వ్యక్తులు, నాస్తికులకి, రాక్షసులకి, వాళ్ళకు కూడా ఏదో విధంగా భగవంతుని నిందించేలాగా, భగవంతుని తప్పుపట్టేలాగా వాళ్ళకు కూడా ఏదో ఒక స్టఫ్ ఉండాలి కదా ఇక్కడ మాట్లాడుకోవడానికి. అందుకే భగవంతుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళకు కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని బలపరచడానికి కావాల్సిన విధంగానే భగవంతుడు ఇటువంటి లీలలు చేస్తాడు అన్నమాట. కాబట్టి వాళ్ళు కూడా భగవంతుడు లేడు అనే దాంట్లో వాళ్ళు కూడా రాక్షస స్వభావంలో ఇంకా వాళ్ళ సిద్ధాంతాన్ని బలపరుచుకుంటూ వాళ్ళ దాంట్లో జీవితం గడపడానికి భగవంతుడు ఇటువంటి అవకాశం ఇస్తాడు. కానీ మనకు చిన్న కొద్దిగా కామన్ సెన్స్ ఉంటే మనకు అర్థమైపోతుంది అన్నమాట ఏంటది.
భగవంతుడు కూడా మరణం ఉండే భగవంతుడు యమలోకానికి ఎట్టగలగలిగాడు ఇది జీవించి ఉన్నప్పుడే. వెళ్ళి యమధర్మరాజును కూడా ఆ, మెప్పించి మరణించిన వాడిని తీసుకురా ఎలా రాగలుగుతాడు. మనలాంటి వాళ్ళ వల్ల వీలవుతుంది. సో మనలాంటి వాళ్ళకి వీలు కాదు అది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు. అంటే భగవంతుడు కేవలం నీళ్ళ బాలంగా మనకి అప్రకటమయ్యాడే తప్ప అక్కడ మరణించలేదు. అలా గరుడుల వారు అమృతం పట్టుకొని వెళ్ళినట్టుగా కృష్ణుడు స్వయంవరంలో రాజులందరూ ఉండగానే రుక్మిణిని పట్టుకెళ్ళాడు. సో అంటే ఇప్పుడు విద్యాభ్యాసం అయింది, ఇప్పుడు కళ్యాణాల గురించి వస్తున్నాడు అందులో. గరుడుల వారు ఎట్లాగైతే ఆ సముద్ర మంథనం జరిగినప్పుడు ఆ అమృతాన్ని రాక్షసుల చేతిలోకి వెళ్ళిపోతుందేమో అన్న భావనలో ఆ వాళ్ళు రాక్షసులు దానికోసం వెళ్తుంటే అమృతం తీసుకోవడానికి కోసం వెళ్తూ ఉంటే గరుడుల వారు వచ్చి ఆ అమృతాన్ని తీసుకొని వెళ్ళి మోహినికి అప్పచెప్తారు అందులో. సో మోహిని అవతల కృష్ణుడికి అప్పచెప్తారు. ఎట్లయితే పట్టుకెళ్ళిపోయాడో అందరూ దానికోసం పోరాడుతున్నప్పుడు దానికోసమే పరిగిస్తూ ఎలాగైనా పొందాలి అని అందరూ ఎలాగైతే దానికోసం తాపత్రయపడుతున్నారో ఆ టైంలో గరుడు వారు అయితే టక్కని దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడో అట్లానే ఇక్కడ కూడా అంతే అనమాట. అందరూ కూడా రుక్మిణి స్వయంవరానికి ఎస్పెషల్ గా శిశుపాలుడు మిగతా రాజులందరూ కూడా ఆ స్వయంవరానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు స్వయంవరం కోసం. ఆ సమయంలో కృష్ణుడు వచ్చి అట్లాగే గరుడుల వారు అమృతాన్ని పట్టుకెళ్ళినట్టుగా కృష్ణుడు రుక్మిణిని పట్టుకెళ్ళాడు ఒకరికి. ఆ తర్వాత 7 ఎద్దులను మట్టుబెట్టి యువరాణి నగ్నచితను గెలుచుకున్నాడు. ఇంకొక రాణిని ఎలా గెలుచుకున్నాడో చెప్తున్నాను. సో 7 ఎద్దుల్ని ఎవరైతే దాన్ని అణచగలుగుతారో, దాని మదాన్ని ఉంచగలిగి దాని కంట్రోల్లో తీసుకురాగలుగుతారో, ఆ 7 ఎద్దుల్ని ఎవరు తీసుకెళ్తారో వాళ్ళకే ఆ నగ్నజితను పెళ్లి చేస్తానని చెప్పేసి స్వయంవరంలో ఈ టెస్ట్ పెడుతుంటారు. దాంట్లో కృష్ణుడు చాలా సులభంగా ఆ 7 ఎద్దుల్ని కంట్రోల్ తీసుకొని వచ్చి నగ్నజితను పెళ్లి చేసుకుంటాడు. అలాగే సత్యభామను తృప్తిపరచుటకు ఇంద్రుడి వద్ద ఉన్న పారిజాత చెట్టుని స్వర్గం నుంచి తీసుకురావడం జరిగింది. సో ఆ విధంగా సత్యభామని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే దాత్రి కుమారుడైనటువంటి నరకాసురుడిని వధించి తన చెరలో ఉన్నటువంటి రాణులందరినీ వారి అభ్యర్థన మేరకు పెళ్లి చేసుకున్నాడు. నరకాసురుడి దగ్గర 16,100 మంది ఉన్నారు. అంటే ఇతర రాజుల యొక్క ఆ, భార్యలు రాణుల రూపంలో ఈ నరకాసురుడు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక దగ్గర వాళ్ళని బంధించుండాడు అనుకో. అయితే కృష్ణుడు ఏం చేశాడు, ఆ నరకాసురుడిని వధించి ఆ 16,100 మందిని బయటికి తీసుకువచ్చాడు. వాళ్ళందరూ అభ్యర్థన మేరకే వాళ్ళందరూ "ఇక మేము మా రాజ్యాలకు మేము పోలేము, ఇక మా భర్తలతో ఇంకా మేము లేదా రాజులతో మేము ఇంకా మేము వాళ్ళతో మేము మా కుటుంబానికి మేము గడపలేము, ఎందుకంటే సామాజికంగా మేము ఆ, వెలివేయబడిన వ్యక్తులుగా ఇప్పుడు మనం చిత్రీకరించబడతాము. కాబట్టి మాకు రక్షణ ఇవ్వలేరు, ఇంకా మీరు మాత్రమే మాకు రక్షణ ఇవ్వగలరు" అన్నట్టు. సో వాళ్ళందరూ కూడా భగవంతుని వేడుకున్నారు అనుకో. మాకు వేరే గతి లేదు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్ప, లేదా మీరు మమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్ప. భగవంతుడు వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఆ 16,000 మందిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ద్వారకాలో ఒక్కొక్క రాణితో భవనంలో కృష్ణుడు విస్తరించారు. ఒక్కొక్కరితో మళ్ళీ 10 మంది పిల్లల్ని కన్నారు. ద్వారకాలో 16,108 మంది ఉన్నప్పుడు 16,108 మందిగా భగవంతుడు విస్తరించాడు అన్నమాట. 16,108 మందిగా కృష్ణుడు ఉన్నాడు ఏకకాలంలో ద్వారకాలో. ప్రతి భవనంలో ఉన్నాడు అందులో. ఒక్కొక్కరితో 10 మంది పిల్లల్ని కన్నారు అనమాట. అంటే గౌరీ యొక్క గృహస్థ జీవితం కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ సాధారణ వ్యక్తులు చేసే లీల కాదు. ఇవన్నీ కూడా ఇక సాధారణ అవతారాలు చేసేది కాదు. కృష్ణుడి ఒక పరిపూర్ణమైనటువంటి అవతారి కాబట్టి సకల అవతారాలు, సమస్త ఋషులు, మునులు, జీవులు, సృష్టి మొత్తం ఆయన నుంచే వచ్చి ఆయన ఆయన స్వతంత్రుడు, స్వరాట. ఆయన ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా చేయగలుగుతాడు. కాబట్టి భగవుడి యొక్క ఈ
ఈ కళ్యాణాలు కళ్యాణాలు పెళ్లి చేసినటువంటి వీళ్ళని కూడా పక్క ఉద్ధవుడు స్మరించుకుంటూ విజయుడికి వివరిస్తున్నాడు. తర్వాత రాక్షసుల సంహారం మరియు కురుక్షేత్ర యుద్ధం, తర్వాత కాలయావనుడు, జరాసంధుడు, అలాగే సాల్వా ద్వారకా మీద దండెత్తి వారిని కృష్ణుడు ప్రత్యక్షంగా చంపకుండా భక్తులకు పేరు రావాలని వారిచే చంపించాడు. కొంతమంది రాక్షసుల్ని ప్రత్యక్షంగా చంపలేదు కృష్ణుడు, వాళ్ళ భక్తుల చేత చంపించాడు. దానికి కాలయావనుడు వచ్చాడు, అతను ముచ్చుకుదుడు చేత చంపించాడు. అలాగే జరాసంధుడు ఆయన చంపడానికి భీముడిని ఉపయోగించుకున్నాడు. అట్లా రకరకాల కొంతమంది వాళ్ళ రాక్షసుల్ని, కొంతమంది రాక్షసులని కాదు, వీళ్ళు భగవానుడికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, భగవానుడి అంటే ద్వేషించేవాళ్ళు, భగవానుడి యొక్క ఆదేశాలను పాటించినటువంటి వీళ్ళందరినీ కూడా కొన్నిసార్లు ఆయన చంపకుండా వాళ్ళ భక్తుల చేత చంపించాడు అన్నమాట. ఎందుకనంటే భక్తులకి పేరు రావాలి. అలా జరాసంధుడు ఎవరు చంపారంటే భీముడు చంపాడు. కాబట్టి ఆ విధంగా వీళ్ళందరూ కూడా పేరు ప్రఖ్యాతుల్లో ప్రపంచం అంతా వాళ్ళ ఖ్యాతి ఉంటుంది. అలాగే సంబర, వివిధ, బాణ, ముర, బల్బల, దంతవక్రులను కృష్ణుడు, ప్రద్యుమ్న, బలరాములు చంపడం ప్రారంభించారు. సో మిగతా రాక్షసులందరూ కూడా ప్రద్యుమ్నుడు అంటే కృష్ణుడు యొక్క కుమారుడు అన్నమాట, ప్రముఖమైనటువంటి కుమారుడు. అలాగే బలరాములు ఇద్దరు కూడా చంపారనమాట రకరకాల. భూమికి భారమైన కొంతమంది రాజులను కురుక్షేత్ర యుద్ధం ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రపంచమంతా ఎక్కువ శాతం మంది రాక్షస స్వభావంలో ఉన్న రాజులు ఉన్నారు. సో వాళ్ళ రాక్షస స్వభావం అంటే ఎవరు? భగవంతుడికి ఆదేశాన్ని పాటించని వాళ్ళందరూ కూడా ఒక విధంగా రాక్షస స్వభావమే అదంతా. సో వాళ్ళందరినీ చంపడానికి ప్రతి ఒక్కరు ఒక రూపాయలు చంపుకోవడం పెట్టుకుంటూ వెళ్తే అది కొన్ని వేల సంవత్సరాలు అయిపోతుంది. అందుకే భగవంతుడు ఏం చేశాడు, అందరినీ ఒక దగ్గరికి తీసుకురాగలిగాడు అన్నమాట. కురుక్షేత్ర యుద్ధ రూపంలో అందరినీ అక్కడ సమకూర్చి పెట్టగలిగాడు. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా చంపడానికి ఒకే ప్లాట్ఫామ్ మీద 18 రోజుల్లో అందరినీ కూడా ఎవరైతే ఆ ప్రవృత్తి ఉందో, రాక్షస ప్రవృత్తి, వాళ్ళందరినీ చంపగలిగాడు భగవంతుడు. అప్పుడు మనం ఇంకో విధంగా కూడా చూసాం. భగవంతుడు వాళ్ళని చంపడం అనేది పాయింట్ కాకపోతే వాళ్ళందరూ కూడా మోక్షం ప్రసాదించాడు భగవంతుడు. దుర్యోధనుడు విరిగిపోయిన తొడలతో పడి ఉండడం చూసి భగవంతుడు కూడా దుఃఖం వేస్తుంది. భీముడు దుర్యోధనుడు యొక్క తొడల్ని విరిచేశాడు అనమాట. అది ఎంతో బాధతో దుర్యోధనుడు బాధపడతా ఉంటే అది కృష్ణుడు కూడా చాలా కష్టం వేస్తుంది. దుర్యోధనుడు బాధపడతా ఉంటే బట్టి మనకు అర్థమవుతుంది భగవంతుడికి ఇష్టం లేదు ఏ జీవుడు కూడా కష్టపడాలి. కష్టపడితే ఆయన సంతోషం ఏముండదు. ఆయనకి యాక్చువల్గా ఇంకా బాధ ఎక్కువ ఉంటుంది. మనం కష్టం వేస్తే ఆయనకి కూడా ఆ కష్టం ఆయనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి అందుకే ఆయన మనల్ని త్వరగా ఇక్కడికి వచ్చేయమంటాడు, తన ధామానికి వచ్చేసేయండి, నేను చెప్పిన నియమాలు, నేను చెప్పినవన్నీ మీరు అర్థం చేసుకోండి, లేకపోతే ఇంకా మీరు ఈ ప్రకృతి యొక్క నియమాల ప్రకారంగా మీరు చాలా చాలా కష్టాలు ఎదుర్కొంటారు, చాలా పోరాటం, చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. దయచేసి నేను చెప్పిన విధంగా మీరు వచ్చేసేయండి. యాక్చువల్గా జీవులకి భగవంతుడు ఎన్నో రకాలుగా భగవంతుడు సహాయానికి ప్రయత్నిస్తున్నాడు జీవులు. కానీ మన అహంకారంతో, మన గర్వంతో, మన పాత సంస్కారాలు, వాసనలతో, గుణ ప్రభావంతో మనము భగవంతుడి ఆదేశాలని పాటించడానికి మన సుముఖత చూపించట్లేదు అనుకో. దానివల్లే మళ్ళీ మనం ఇక్కడ ఉన్నంత వరకు, ఇక్కడ ఉండే కాలం ఉన్నంత వరకు మనం ఇక్కడ బాధలు పడుతూనే ఉండాల్సింది. ఇది మంచి వాళ్ళు ఉండేటువంటి స్థలం కాదన్నట్టు. కాబట్టి భగవంతుడికి ఏమాత్రం ఇష్టం లేదన్నమాట. దుర్యోధనుడు కూడా ఒకగా చెప్పాలంటే పాండవులు అంత హింసించినా కూడా, వాళ్ళని అంత ఇబ్బంది పెట్టినా కూడా, ఒక విధంగా కృష్ణుడిని అతను ద్వేషించినా కూడా, కృష్ణుడు దుర్యోధనుడికి ఏదో జరుగుతుంది ఆయన బాధపడుతుంటే కృష్ణుడు భరించలేకపోతున్నాడు.
కాబట్టి యదువులకు కూడా భారం, యదువులను కూడా భూమికి భారంగా కనిపించారు. వారి వారి భారం మిగిలిన వారిని తగ్గించడం వల్ల కుదరదు. ఇప్పుడు యదువులు కూడా చాలా శక్తివంతులు. యదువులు కూడా కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది సంహరించబడ్డారు. కానీ యదువులు కూడా భూమికి భారమే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా బాగా సౌష్టంగా, ఒక విధంగా యదువులకి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఆయుష్ కూడా ఎక్కువ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ భగవుల యొక్క పార్షదులు వాళ్ళు. వాళ్ళు కూడా, కానీ వాళ్ళు ఎవరు కూడా సామాన్య వ్యక్తులు కానీ చంపలేరు వాళ్ళు. కానీ యదువులు కూడా ఆయన ఈ భూమి నుంచి వాళ్ళు కూడా తప్పించాలి, వాళ్ళు కూడా తీసుకెళ్లిపోవాలి ఆయనతో పాటు. యదువుల్ని ఇంకెవరు ఇక్కడ చంపలేరు యదువుల్ని. కాబట్టి కానీ వాళ్ళని మాత్రం ఈ విధంగా చంపలేదు. ఏది యుద్ధం యుద్ధం తీసుకొని వచ్చి ఆ యుద్ధంలో వాళ్ళని చంపలేదు. భగవంతుడు వాళ్ళని ఈ భూమి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి ఇంకొక వ్యూహం వేశాడు అనమాట. సో భగవంతుడు యదువుల యొక్క తిరోభావన ఊహించాడు, మరియు వ్యూహం పన్నాడు. వారు నాతో పాటు నిష్క్రమిస్తారు, మత్తులో వారిని వారే చంపుకుంటారు. అయితే భగవంతుడు యదువుల యొక్క భారాన్ని భూమికి ఎలా తగ్గించాలనుకుంటున్నాడు అని అంటే, ఎందుకంటే వాళ్ళు, నేను కానీ వెళ్ళిపోతే ఇక్కడి నుంచి, తిరిగి నేను కానీ వెళ్ళిపోతే ఈ యదువులు వాళ్ళు ఉండలేరు. వాళ్ళు వాళ్ళు నా విరహంలో వాళ్ళు ఇక్కడ తట్టుకోలేరు. పైగా నేను కానీ వెళ్ళిపోతే వీళ్ళని ఇంకా హతమార్చే వాళ్ళు, వీళ్ళని సంహరించి వీళ్ళని చంపే వాళ్ళు కూడా ఇంకెవరు ఉండరు. కాబట్టి నేను ఏం చేయాలి అంటే నాతో పాటే వాళ్ళు నేను తీసుకెళ్ళిపోవాలి, లేదా నాకంటే ముందే వాళ్ళు నా దగ్గర నుంచి వాళ్ళని నేను పంపించేయాలి. ఇక్కడ నుంచి నా ధామానికి నేను పంపించేయాలి వాళ్ళని అని అనుకుంటాడు. కాబట్టి ఏం చేస్తాడు, వాళ్ళైతే ఎవరు చంపలేరు కాబట్టి వాళ్ళ మధ్యలో వాళ్ళకే గొడవ వచ్చేటట్టు చేస్తాడు అన్నాడు కృష్ణుడు. సో వాళ్ళే చంపుకునేటట్టుగా ఆయన చేస్తాడు. వాళ్ళు తాగేసి ఆ తాగుడి మత్తులో ఒకరినొకరిని దూషించుకొని, ఒకరినొకరు కొట్టుకొని, ఆ తర్వాత ఒకరినొకరు చంపుకునేటట్టుగా ఒక లీలని ఆయన ఏర్పాటు చేస్తాడు. ముఖ్యంగా ఈ లీల బాగా బాగా వివరంగా మనకు 11వ స్కందంలో వస్తుంది. 11వ స్కందంలో ఎలా భగవంతుడు యదువుల మధ్య అటువంటి గొడవలు ఎలా సృష్టించాడు అని ఇక్కడ కూడా మనం కొద్దిగా చూస్తాం దాని గురించి. ద్వారకాలో కృష్ణుడు ఇలా ఆలోచిస్తూ, కృష్ణుడు ధర్మవంతమైన పాలన అంటే ఎలా ఉంటుందో చూపించేటప్పుడు ధర్మరాజుకి పట్టాభిషేకం చేశాడు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. ఒక ధర్మవంతమైన పాలన ఎలా ఉంటుందో అది చూపించడానికి ధర్మరాజుకి పట్టాభిషేకం చేశాడు. ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని అశ్వత్థామ బ్రహ్మాస్త్రం నుండి కాపాడాడు. ఎందుకంటే పశుపతి మహారాజు వల్లే నెక్స్ట్ భాగవతం బయటికి రావాలి, కాబట్టి పశుపతి మహారాజును కాపాడాడు. ధర్మరాజు 3 రాజసైన్యాలు చేయమని చెప్పి కృష్ణుడు ప్రోత్సహించిన తర్వాత ధర్మరాజు యొక్క సార్వభౌమాధికారాన్ని మొత్తము ప్రపంచం అంతా చూపించడానికి 3 రాజసైన్యాలు చేయించాడు. ద్వారకాల కృష్ణుడు వేద సంప్రదాయాలను పాటిస్తూ జ్ఞానం మన వైరాగ్యంతో ఆనందంగా పాలించాడు. సో ధర్మరాజుకేమో హస్తినాపూర్ని పట్టాభిషేకం చేశాడు. ఈయనేమో ద్వారకాలో ఈయన ఒక చిన్న సామంత రాజులాగా వేద సంప్రదాయాన్ని పాటిస్తూ ఒక గృహస్థుడిగా, ఒక రాజుగా అన్ని రకాలటువంటి తన పాత్రల్లో ఎటువంటి ఉన్నాయో అన్ని కూడా వేదాల ప్రకారంగా, సాంప్రదాయాల ప్రకారంగా అన్ని పాటిస్తూ వైరాగ్యంతో ఆనందంగా ఎంతో జీవితాన్ని గడుపుతూ వాళ్ళని పాలిస్తున్నాడు అన్నమాట. సో యదువుల యొక్క నిర్మూలనకు దారి తీసిన పరిస్థితులు, యదువుల్ని ఎలా నిర్మూలిస్తాడు, ఇక్కడి నుంచి ఎలా వాళ్ళని తీసుకెళ్లిపోతాడు కృష్ణుడు, ఆ పరిస్థితులు ఎట్లాంటివి అని చెప్పేసి మనకి కూడా యుద్ధుడు మనకు వివరిస్తున్నాడు అనమాట. యదువు మరియు భోజ వంశంలోని యువరాజులు ఋషులను పరిహాసం చేసి వారికి ఆగ్రహం కల్పించారు. వీళ్ళు ఏం చేశారంటే, యదు మరియు భోజ వంశస్థులు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, యువరాజులు. వాళ్ళు ఏంటంటే ద్వారకాలో ఒకసారి ఏం జరిగిందంటే, ఈ ఋషులంతా ఉదయం కూర్చో ఉన్నప్పుడు సాంబ అనేటువంటి
ఒక కృష్ణుడి యొక్క కుమారుడు లోపల ఒక ఆ, ఇనప సంబంధించిన ఒక ఉండని కడుపులో పెట్టుకొని, అది కడుపు మీద పెట్టుకొని ఒక ఆడామె వేషం వేసుకొని వచ్చి ఋషులతో, మిగతా వాళ్ళు ఈ ఈ అమ్మాయికి మగబిడ్డ పుడుతుందా ఆడబిడ్డ పుడుతుందా అని చెప్పేసి వాళ్ళు ఆ ఋషుల్ని హేళన చేయడం కోసం అడుగుతారు అనమాట. అంటే ఆ సాంబ మగపిల్లవాడు కడుపు దగ్గర ఒక ఇనప గుండులాగా అదే ఇనప వస్తువు పెద్దదిగా కడుపు మీద పెట్టుకొని ఒక 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 ఆమెకి గర్భం వచ్చినట్టుగా అది చూపించేలాగా తను ఆడవేషం వేసుకుంటాడు అనుకో. ఎందుకంటే జనరల్ ఎందుకంటే ఈ ఋషులు నిజంగానే వీళ్ళు ఆ, మనకి గ్రహించగలుగుతారా, వీళ్ళు నిజంగానే వీళ్ళు భవిష్యత్తు చెప్పగలుగుతారా వీళ్ళు. ఎందుకంటే ఒక కడుపుతో ఉన్న అమ్మాయి లాగా వస్తే ఖచ్చితంగా సాధారణంగా మిగతా వాళ్ళైతే ఏం చెప్తారు, ఈ అమ్మాయి పుట్టారు అబ్బాయి పుట్టారు అని ఏదో ఒకటి చెప్తారు కదా. తద్వారా అప్పుడు వాళ్ళు నిరూపించాలండి. ఈ ఋషులకి వాళ్ళది బ్రాహ్మణులకి ఏమీ తెలియదు. వాళ్ళని ఆట పట్టించడానికి ఈ అబ్బాయి సాంబా అనే అబ్బాయి ఆ ఇనప గుండు పెట్టేసుకొని కడుపు వచ్చిన ఆమెలాగా. సో వీళ్ళందరూ తీసుకువెళ్తే అతను తీసుకొచ్చి ఋషుల ముందు పెడతారు అన్నమాట. ఆ ఋషులు వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, ఇతను సాంబా ఇతను, ఇతనికి ఇతను ఒక పిల్లవాడు, పైగా వాళ్ళు ఇంత ఇనుప సామాగ్రిని పెట్టుకొని వచ్చారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళు శపిస్తారు అన్నమాట. వాళ్ళు ఏమని, నీ నువ్వు గర్భంలో ఇలాగనే, నువ్వు నీ కడుపులో ఇలాగే నువ్వు ఒక ఆ ఇనప గుండెలాగా లేదా ఆ, ఏమంటావు, ఇనప ముద్దలాగా దానికి నువ్వు దానికి నువ్వు ప్రసవిస్తావు, దాన్ని నువ్వు ప్రసవిస్తావు, అది నీ కడుపులో ఉంటుంది, నీ కడుపులో ఉండాలి, అది ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పిస్తారు. తర్వాత నిజంగా అప్పుడు తీరం చూస్తే నిజంగా ఏదైతే ఆయన బయట పెట్టుకొని నటిస్తున్నాడో ఆ గుండె నిజంగానే లోపలికి వెళ్ళిపోయేసి నిజంగా గర్భవతి లాగే బయటికి కడుపులాగా లోపల ఇనప గుండె లోపల అమర్చబడిపోయి ఉంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం తెలిసిందనుకోండి, కృష్ణుడికి ముఖ్యంగా ఏం జరిగింది అక్కడ అని తెలిస్తే కృష్ణుడు చాలా కోపడతాడు అనమాట. ఎందుకంటే బ్రాహ్మణుల్ని అవమానించడం, ఋషుల్ని హేళన చేయడం అంటే కృష్ణుడికి చాలా చాలా బాధేస్తుంది, చాలా కోపం వస్తుంది. అది వీళ్ళందరూ తెలుసు. కాబట్టి వెంటనే వీళ్ళు ఎవరు చెప్పరు అన్నమాట, కృష్ణుడికి చెప్పరు వీళ్ళు ఏం జరిగింది అని. అంటే లోపల ఒక ఇనప గుండెని మొయ్యాలంటే సామాన్య విషయం అది. వీళ్ళందరూ ఏం చేశారంటే ఉగ్రసేనుడికి పోయి చెప్తారన్నమాట. ఉగ్రసేనుడికి వీళ్ళు చెప్తారు, ఇట్లా ఇది జరిగింది, ఈ విధంగా మేము ఆట పట్టించాము ఋషుల్ని, వాళ్ళేమో ఈ విధంగా చెప్పించారు. ఇప్పుడు కూడా ఏమని చెప్పిస్తారంటే వాళ్ళు, ఆ గర్భమే మీ వంశాన్ని నాశనం చేస్తుంది, మీ వంశం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తారు అన్నమాట. అని అది చెప్పేసారు. ఒకటి ఆ ఇనుప గుండుని వాళ్ళు గర్భంగా దాలుస్తాడు. రెండు, దాని వల్లనే మొత్తం యదువంశం అంతా నాశనం అయిపోతుంది. అంటే యదువంశం అంతా నాశనం అయిపోతుంది అని శపం ఇచ్చారంటే ఈ యదువంశీయులు అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందని వాళ్ళకి భయం వేసింది వాళ్ళకి. కానీ అది వెళ్ళి వాళ్ళు కృష్ణుడికి చెప్పలేరు. వాళ్ళు వెళ్ళి కృష్ణుడికి కానీ చెప్పారు అనుకోండి, అసలు కృష్ణుడే చంపేస్తాడేమో వాళ్ళని. ఎందుకంటే ఋషుల్ని హేళన చేసి ఇబ్బంది పెట్టడం కృష్ణుడికి అసలు ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఉగ్రసేనుడు చెప్పారు. ఉగ్రసేనుడు ఎవరు, ఆ మొత్తానికి రాజు అనమాట ఆయన. ఉగ్రసేనుడు మాత్రం కృష్ణుడికి తెలియకుండా ఆ ఇనుప గుండెను వేరు చేసి అదుపులో నుంచి వేరు చేపించి దాన్ని బాగా సాధించి ఒక బాగా దాన్ని బాగా గీకి బాగా పొడి చేసేస్తారు అన్నమాట. ఆ పొడిని ఏం చేస్తారంటే మొత్తం అక్కడంతా చల్లేస్తారు అన్నమాట. అక్కడ చల్లేస్తారు. ఇదంతా జరిగిందంటే ఎక్కడంటే ప్రభాస క్షేత్రం ఇదంతా జరిగింది. ఇక్కడ సరస్వతి నది ఉంటుంది మొత్తం.
అదంతా చల్లేస్తారు అనమాట. లాస్ట్కి మాత్రం ఒక చిన్న కూసుగా ఒక ముక్క మాత్రం ఇంకా అది ఇంకా అరగదు అనమాట. అది ఎంత అరిగించాలని ప్రయత్నించినా, ఎంత సాధన పెట్టినా సరే అది ఏం అది అలాగే ఉండిపోతుంది. దాన్ని ఆ దాని సముద్రంలో వదిలేస్తారు అక్కడ. సముద్రంలో అక్కడ వదిలేస్తారు. సో వీళ్ళందరూ కూడా యాక్చువల్గా అక్కడికి ఎందుకు వెళ్ళారు వీళ్ళంతా కూడా? వీళ్ళంతా కూడా అక్కడ అదే ఆ, ఆ ఋషులతో అంత అయిన తర్వాత, అక్కడ శపించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఆ ఆ, బాగా సానబెట్టి వచ్చిన ఒక పొడి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ సముద్ర ఒడ్డున, సారీ సరస్వతి నది ఒడ్డున, సముద్ర ఒడ్డున ఎంత పడేస్తారు అనమాట. ఆ పొడిలా జల్లేస్తారు. ఎందుకంటే ఎందుకు ఇది ఇలా చేశారంటే, దీని వల్లే మీరంతా చచ్చిపోతారన్నారు కదా, యదువంశులంతా కూడా మరణిస్తారని చెప్పారు కదా. కాబట్టి దాని రూపురేఖలే తీసేసాం అనుకోండి, ఆ గుండు యొక్క రూపురేఖలే మార్చేసాం అనుకోండి, ఇంకా ఎలా చచ్చిపోతారు? కాబట్టి ఉగ్రసేన ఏం చెప్పంటే, దాన్ని బాగా గిక్కి పొడి చేసి అదంతా అంతా చల్లేసేయండి అని చెప్తున్నాను. కానీ లాస్ట్ ఇంత ముక్క మాత్రం వాళ్ళ వల్ల కాదు. దాని విషయం సముద్రంలో వదిలేస్తారు, ఇంకా పడేస్తారు. ఆ తర్వాత కృష్ణుడు మాయ ప్రభావంచే వృషిలోని దేవతా భాగాలు ప్రభాక్షేత్రానికి వెళ్ళారు. కానీ భక్తులు ద్వారకాలోనే ఉండిపోయారు. యాక్చువల్గా ఈ యదువులు, వృష్ణులు, భోజ వంశస్థులను ఎవరైతే కృష్ణుడి యొక్క అనుబంధంగా ఉండే వీళ్ళంతా వాళ్ళ యొక్క బంధువులు అన్నమాట, ఈ మూడు వంశస్థులు. అయితే వీళ్ళందరూ కూడా యాక్చువల్గా భగవుడి యొక్క పార్షదులు, అంటే భగవుడి యొక్క విస్తరణలు అనమాట వీళ్ళు. కానీ వాళ్ళతో పాటు ఎవరు వచ్చారంటే దేవతా భాగాలు కూడా వచ్చాయి. దేవతా భాగాలు వాళ్ళతో కలుసుకున్నారు. ఇది యదువులతో దేవతలు కలుసుకున్నారు. విష్ణు వంశం కూడా కొంతమంది దేవతలు వచ్చి వాళ్ళలో కలిసిపోయారు అన్నమాట. అయితే ఇప్పుడు పార్షదులు ఎప్పుడు చచ్చిపోరు కదా, పార్షదులకు ఎప్పుడు చావు రాదు. పార్షదులు ఏమవుతారు? భగవంతుడితో పాటు వెళ్ళిపోతారు, తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే ఎవరైతే ప్రభాక్షేత్రానికి వచ్చారో వాళ్ళు యదువులు కాదు, వాళ్ళు దేవతామూర్తులు అన్నమాట, దేవతల యొక్క విస్తరణలు అనమాట వాళ్ళు. కాబట్టి దేవతల భాగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రభాక్షేత్రానికి వచ్చారు. కానీ భక్తులు మాత్రం ద్వారకాలోనే ఉండిపోయారు. యాక్చువల్లీ ఎదులేమో ద్వారకాలో ఉండిపోయారు. కానీ వాళ్ళ యొక్క దేవతా భాగాలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ప్రభాక్షేత్రానికి వచ్చారు. ఈ ప్రభాక్షేత్రంలో వీళ్ళందరూ కూడా స్నానం చేసిన తర్వాత పెద్దలకు, దేవతలకు, విష్ణుకి నమస్కరించి బ్రాహ్మణులకి దానం చేశారు. ఆవులను మరి బ్రాహ్మణులు రక్షిస్తూ పరిపూర్ణంగా వాళ్ళు జీవించారు అంటారు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇప్పటి వరకు వాళ్ళు శపించబడిన తర్వాత ఆ గుండెని వాళ్ళు కృష్ణుడికి తెలియకుండా ఉగ్రసేనుడి యొక్క సహాయంతో బాగా దాన్ని పొడి చేసి అక్కడ చల్లేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ ముక్కని దాంట్లో వదిలేశారు, సముద్రంలో వదిలేశారు. ఈ యదువులు కావచ్చు, లేకపోతే కృష్ణీలు కావచ్చు, లేకపోతే భోజ వంశస్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా యాక్చువల్గా కృష్ణుడు ఆయన వైకుంఠం నుంచి వచ్చినప్పుడే ఆయనతో పాటు వచ్చిన పార్షదులు అనమాట వీళ్ళంతా యాక్చువల్గా. కానీ వాళ్ళతో పాటు కొంతమంది దేవతలు కూడా ఆ లీలలో పాల్గొనాలని చెప్పేసి, కృష్ణుల లీలలో పాల్గొని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఈ యదువులు, వృష్ణీలు వాళ్ళ వంశంలో వీళ్ళు కూడా భాగమయ్యి వీళ్ళు కూడా వచ్చి ఈ భూమి మీద అవతరిస్తారు అనమాట, దేవతలు కూడా. అంటే వీళ్ళల్లో ఒకరుగా, వీళ్ళ మనుషుల్లో ఒకరుగా. ఆ విధంగా వచ్చిన వాళ్ళలో ఎవరైతే అసలైనటువంటి కృష్ణుడి యొక్క పార్షదులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ద్వారకాలనే ఉండిపోయారు. వాళ్ళెవరు ఈ లీలలో పాల్గొనాల, వాళ్ళెవరు కూడా శపించబడాల. కానీ శపించబడిందంతా ఎవరు? ఆ దేవతా భాగాలు ఎవరైతే వచ్చి ఈ ఈ వృష్ణి, భోజ మరియు యదు వంశంలో ఎవరైతే వాళ్ళు భాగమయ్యారు దేవతలు, సో వాళ్ళు ఈ లీలలో భాగమయ్యి వాళ్ళు శపించబడి వాళ్ళు ఒకరినొకరు వాళ్ళు కొట్టుకుంటారు అనమాట, ఒకరినొకరు. అది మనకి వచ్చే భాగం మనకు తెలిసింది. రేపు 4వ అధ్యాయంలో మనం చూస్తాం అనమాట ఆ విషయాన్ని. అంటే ఏ విధంగా భగవంతుడు తన వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన లేకపోతే వాళ్ళు ఉండలేరు కాబట్టి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా
ఆ బాధలోనూ ఆ కష్టంలోనూ ఇంకా అనేక మంది వీళ్ళు ఇబ్బంది పెడతారేమో, కాబట్టి నేను వెళ్ళక ముందే ఫస్ట్ వీళ్ళని పంపించిన తర్వాతే నేను తిరిగి వెళ్ళిపోవాలి అనే ఆ యొక్క వ్యూహంతో కృష్ణుడే వాళ్ళు శప్పించబోయేటట్లుగా చేసి వాళ్ళు ఈ లీలలో భాగమయ్యి వాళ్ళందరూ కూడా ఆ, ఒకరినొకరు కొట్టుకుంటున్నట్టు, ఒకరినొకరు వాళ్ళు వాళ్ళే చంపుకుంటున్నట్టుగా ఇది ఒక పెద్ద లీలని తయారు చేసి వాళ్ళని తనతో పాటు తీసుకెళ్ళిపోతారు. అంతేగాని యదువుల్ని కానీ వృష్ణి వంశస్థులు కానీ ఎవరు వాళ్ళు చంపలేరు. వాళ్ళు చంపగలిగింది ఏదైనా ఉంటే అది కృష్ణుడే చంపాలి. కృష్ణుడే ఒక వ్యూహం వేసి నీళ్ళ భాగంగా వాళ్ళని చంపాల్సిందే, లేదా ఆయన తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి రావాలి కాబట్టి అది ఒక బ్రాహ్మణుల యొక్క శాపం లాగా, ఋషుల శాపం లాగా మనకు అనిపిస్తుంది. అలాగే కొంతమంది అంటారంటే గాంధారి శాపం వల్లనే కృష్ణుడు ఆయనకి ఇటువంటి ఒక స్థితి ఏర్పడింది అనుకుంటాడు. గాంధారి శాపం వల్ల కృష్ణుడు ఏం పోలేదు, తను పోవాలన్నాడు కాబట్టి గాంధారి శాపాన్ని అది కూడా ఒక ప్రామాణికమైనటువంటి ఒక అంశం కింద మనకు చూపించడానికి ప్రయత్నించాడు. కృష్ణుడు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అది ఒక సామాజిక కోణంలో నుంచి ఆ అది చిత్రీకరించాలని అనుకున్నాడు. కాబట్టి సామాజిక కోణం చిత్రీకరించాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు, గాంధారి శపించినట్టుగా, గాంధారి శపించడం వల్లనే కృష్ణుడు ఆయన ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయినట్టుగా మనకి సాధారణటువంటి వ్యక్తులు అర్థం చేసుకుంటారు. ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి అది ఎవరో ఒక రూపంలో ఆ శాపం రావాలి కదా అని చెప్పేసి గాంధారి రూపంలో ఆ శాపం చిక్కితే ఆయన చేసుకుంటాడు అనమాట. అతను ఇక్కడ కూడా తన వాళ్ళని తన ముందే తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాడు కాబట్టి అది ఋషుల శాపంతో వీళ్ళందరూ కూడా ఒకరినొకరు మత్తులో ఒకరినొకరు దూపించుకొని వాళ్ళపై వాళ్ళే చంపుకునేటట్టుగా భగవుడి లీలను ఆయన చేయించాడు అనమాట. సో ఆ విధంగా మనం కానీ గమనించుకుంటే భగవంతుడు చేసే ప్రతి లీలలో అది భగవుడికి ఆజ్ఞ లేకపోతే ఇక్కడ ఏది జరగదు. కాబట్టి అన్ని భగవుడికి తెలుసు. భగవుడు ఏ లీల చేసినా సరే దాని వెనకాల ఒక బలమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది. మనకి ఒక పాఠం నేర్పించేలాగా ఉంటుంది. అంతిమంగా మనల్ని ఆకర్షించేలాగా ఉంటుంది. అందుకే భగవంతుడు వివిధమైనటువంటి లీలలు చేస్తున్నారు అనుకుంటాను. సో ఏ విధంగా వాళ్ళు ఆ, ఒకరినొకరు వాళ్ళు చంపుకున్నారో ఇవన్నీ కూడా వచ్చే అధ్యాయాలు చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చర్చించుకునేది చాలా చాలా క్లుప్తంగా ఉంటుంది అనమాట. చాలా ఒక సారాంశం లాగా ఉంటుంది. కానీ యాక్చువల్గా అసలు మొత్తం నీళ్ళంతా మనకి 11 స్కందాలు వస్తున్నాయి అనమాట. వివరంగా ఇంకా ఎక్కువ. నేను ఇక్కడ కేవలం యుద్ధముడు తన జీవితంలో జరిగినటువంటి, తను చూసినటువంటి విషయాలన్నింటినీ వాటిని స్మరించుకుంటూ విదురుడికి వివరిస్తున్నారు అనుకుంటాను. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా ఆ, క్లుప్తంగా వివరిస్తున్నారు. సో మిగిలిన మనం ఎల్లుండి క్లాస్ అంటే రేపు ఆదివారం నాడు పోవచ్చు. సో ఎల్లుండి క్లాస్లో మనం చూస్తాను. అలాగే గ్రంథరాశి పాల్గొనడం పురుషులు I don't think